క్లాస్లో మంచి ప్రతిభ చూపించిన వాళ్ళందరికీ కూడా పురస్కారాలు చేసే ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు. వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే కేవలం యాదవులకే కాకుండా బీసీ వర్గాల పిల్లలకి, ఎస్సీ వర్గాల పిల్లలకు కూడా పురస్కారాలు ఇవ్వటం అభినందనీయం. ఈ కలయిక, ఈ ఐక్యత ఎస్సీ, బీసీ, మైనార్టీలందరిలో కూడా ఉండాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈరోజు మంచి ప్రతిభ కనపరిచిన పిల్లలే కాకుండా జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకునే ప్రతి యువతి యువకుడు కూడా ఈరోజు ప్రభుత్వం, ప్రత్యేకంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే విజన్ 2047 అంటున్నారో, ఆ 2047 ద్వారా ఈ దేశాన్ని, వికసిత్ భారత్ ద్వారా దేశాన్ని, విజన్ 2047 ద్వారా ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మనం కనుక క్రమశిక్షణతో చదువుకొని, ఒక లక్ష్యంతో క్రమశిక్షణతో చదువుకున్నట్లయితే ఈ విజన్లో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం దొరుకుతుంది. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా P4 అనే కార్యక్రమం ద్వారా వినూత్నంగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఆ జన్మభూమి కార్యక్రమం ద్వారా అనేక గ్రామాలు అభివృద్ధి చెందినాయి. అదేవిధంగా ఈరోజు P4 ద్వారా కూడా సమాజంలో ఉన్నత స్థానాలకి వెళ్ళిన వారిని రిక్వెస్ట్ చేసి వారి గ్రామాల్లో వారితో సహజీవనం చేసిన పేదవాళ్ళని ఆదుకోమని చెప్పేసి మరి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మరి ఒక పెద్ద విప్లవాత్మకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్రంలో. తద్వారా కూడా పేదవాళ్ళకి మేలు జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ప్రభుత్వం చాలా ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని, ఆయన ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని అన్ని విధ్వంసానికి గురైన ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని అనేక ఆలోచన చేస్తారని చెప్పేసి మనం చేస్తాము. ఇప్పటికే అమరావతి ఏదైతే రాజధాని పూర్తిగా కుల్లబొడిచారో గత ప్రభుత్వం, దాన్ని పట్టాలెక్కించారు. ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేను అనే పరిస్థితి నుంచి 2027 డిసెంబర్ కల్లా మేము పోలవరం ద్వారా నీళ్ళు ఇస్తామనే పరిస్థితికి తీసుకొచ్చి దాన్ని పట్టాలెక్కించారు. ఇప్పుడు ఆయన వినూత్నంగా ఆలోచించి 80,000 కోట్లు దాదాపు ఖర్చు అయ్యే పోలవరం బనకచెర్ల ఈ కార్యక్రమం ద్వారా రాయలసీమకి, ఎప్పుడు రాయలసీమని రాజకీయంగా వాడుకున్నారో తప్పితే రాయలసీమ అభివృద్ధి కోసం ఆలోచించలేని అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, రాయలసీమలో కూడా ఉంది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయో గోదావరి నీళ్లు, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఏ రాష్ట్రానికి ఇబ్బంది లేకోకుండా ఆ నీటిని వినియోగించుకొని మొత్తం రాయలసీమని సస్యశ్యామలం చేయాలనే ఆలోచన చేయటం ఒక గొప్ప మంచి ఇదని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు పట్టణాలకు కూడా మేలు జరిగే విధంగా అనేక హైవేస్ని కనెక్ట్ చేయటం, వీటన్నిటి ద్వారా కూడా రాష్ట్రం GSDP ఏదైతే ఉందో అది పెరిగి అందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. ఈ సందర్భంగా మరి మా ప్రీతమ యువనేత, మా అందరికీ కూడా గర్వకారణం, సంతోషం. మొన్న మహానాడులో ప్రత్యేకంగా ఆయన ప్రవేశపెట్టిన 6 పాలసీస్ ఏదైతే ఉన్నాయో అవి ఈ రాష్ట్రంలో గేమ్ చేంజర్గా పనిచేయబోతున్నాయని చెప్పేసి మనం చేస్తాను. ఒక పక్క పార్టీ కార్యకర్తను ఏ విధంగా మనం గౌరవించాలో, ఏ విధంగా ఆయనని కార్యకర్తను నెత్తి మీద పెట్టుకుని చూడాలో ఒక మార్గనిర్దేశం పార్టీకి ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి చేయడానికి ఏ విధంగా సోషల్ రీఇంజనీరింగ్ చేయాలి. ఇప్పుడు దాకా ఒకే మూసలు వెళ్ళిపోయి చేసినా కూడా ఇప్పుడు దాకా అభివృద్ధి అనేది ఆ గ్యాప్ ఏదైతే ఎకనామిక్ గ్యాప్ ఉందో కొన్ని వర్గాలకి, ఈ పేద వర్గాలకి, ఆ గ్యాప్ని తగ్గించే విధంగా రీఇంజనీరింగ్ చేసే పాలసీ ఏదైతే తీసుకొచ్చారో, అదేవిధంగా యువగలం, ఈ రాష్ట్రం యొక్క బలం ఏమిటంటే ఈ రాష్ట్రంలో యువతే ఈ రాష్ట్రానికి బలం. ఈ రాష్ట్ర యువత కోసం ఇప్పటికే 7 లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఈ యువతకి అందించాలి. అది సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ కానివ్వండి, లేకపోతే IT రంగం కానివ్వండి. గతంలో 94-99 మధ్యలో, 99-2004 మధ్యలో హైటెక్ సిటీ తీసుకొచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్నే మార్చేశారు. ఈరోజు మళ్ళీ క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి ప్రపంచంలో లేటెస్ట్ టెక్నాలజీ, ఇటీవల అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ
ఐటీ కంటే కూడా సాఫ్ట్వేర్ కంటే కూడా ఇంకా మెరుగైన ఫలితాలని అభివృద్ధిని అందించగలిగిన క్వాంటమ్ వ్యాలీ కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్రంలో దేశంలో మొట్టమొదటగా ఏ రాష్ట్రం కూడా తీసుకుంది. మరి మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో తీసుకొస్తున్నారు. తద్వారా కూడా కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రతిపక్షం తాము చేసిన విధ్వంసానికి సిగ్గుపడి మళ్ళీ వాళ్ళు కూడా రీఇంజనీరింగ్ చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడాలో ఆలోచన చేయకోకుండా వైషమ్యాలు రెచ్చగొట్టి తెలుగుదేశం కొంతమంది కోట్లుగా తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉన్నారు. కొంతమంది ఏంటంటే సరే ప్రభుత్వం పోయింది కదా, తాము చేసిన పాపాల నుంచి తప్పించుకోవాలని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం నాయకులతోనో కార్యకర్తలతోనో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుని సరే వస్తే పర్వాలా వాళ్ళ విధానాల్ని విభేదించి వాళ్ళ నాయకుడు అమలు చేస్తున్న విధానాలను విభేదించి వాళ్ళ యాటిట్యూడ్ని విభేదించి మా పార్టీలో మా నాయకత్వాన్ని ఆమోదించి వస్తే పర్వాలా. కానీ కొంతమంది కోవట్లుగా వచ్చి ప్రతి కుటుంబంలో ప్రతి గ్రామంలో చిన్న చిన్న పార్టీలో కూడా చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. ఆ విభేదాల్లో ఆజ్యం పోసి వాటిని ఫ్లేరప్ చేసి గొడవలు జరిగేటట్లు కొన్ని మనం చూసే మాచర్లో ఏ విధంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయింది చిన్న తగాదాకి. దాన్ని పంచాయతీ చేసి సరిచేయాల్సింది పోయి ఇటువంటి కోవర్ట్లు వచ్చి చేస్తున్నారు. మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించొద్దు, రానియొద్దు. ఎవరైతే మన విధానాల్ని చిత్తశుద్ధితో గౌరవించి మన నాయకత్వాన్ని గౌరవించి వస్తారో వాళ్ళకి మాత్రమే అన్ని ఆచితూచి మనం ఇవ్వాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా చేశారు. రాక్షస పాలన అంటే ఏంటి? రాక్షస పాలనలో అరాచకవాదులకి ఉన్నతమైన పీఠాలు ఇస్తారు. రాక్షస పాలన అంటే ఏంటి? అరాచక శక్తుల్ని పెంచి పోషించే ప్రభుత్వాన్ని రాక్షస ప్రభుత్వం అంటారు. ఇక్కడ అరాచకాలను సృష్టించే వాళ్ళని పీచమంచి తొక్కేయాలని చెప్పేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనే ప్రభుత్వాన్ని రాక్షస ప్రభుత్వం ఏ విధంగా అంటారు? గంజాయి రాష్ట్రంగా చేశారు. గతంలో ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా ఎక్కడి నుంచి వస్తుందంటే మూలాలు మన ఆంధ్రప్రదేశ్లో కనపడ్డాయి అని ఆ ప్రభుత్వంలోనే పత్రికల ద్వారా మనం చూసాం. అటువంటి వాటినన్నింటినీ టెక్నాలజీ వాడుకుని మన డ్రోన్స్ వాడుకుని వాటన్నిటిని నాశనం చేయాలని ఆలోచన చేస్తున్నారు. లేదు, ఎవరైతే చట్టాన్ని చేతిలో తీసుకుని అరాచకాలు సృష్టించారో వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైతే రాష్ట్రాన్ని ఇచ్చేశారో నిన్న చాలా బాధాకరం, మా పార్టీ కార్యకర్త కొంచెం అధిక మద్యం సేవించడం మూలంగా అతనికి ప్యాంక్రియాస్ లివర్ కొద్దిగా ఇబ్బంది అయింది. అయితే బయటకు వచ్చి ఊరిని మిత్రులతో అడిగాను నేను, ఎందుకు ఇప్పుడు బాగుంటాడు కదా, ఆరోగ్యంగా ఉంటాడు కదా, ఎందుకు సడన్గా ఇది వచ్చిందంటే 5 సంవత్సరాల్లో తాగిన మందు ఎఫెక్ట్ ఇప్పుడు చాలామందిలో కనపడుతుందండి. చాలామందికి లివరు, ఈ ప్యాంక్రియాస్ ఇటువంటివన్నీ కూడా వస్తున్నాయి అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే దాన్ని రాక్షస రాజ్యం అంటారు. కానీ దీన్ని రాక్షస రాజ్యం ఎట్లా అంటారు? ఎవరి మీదన్నా సరే మీరు తప్పు చేయకోకుండా ఎవరి మీద కేసు పెట్టారని చెప్పండి. తప్పు చేసిన వాళ్ళని చట్టం తన పని తాను చేసిపోతుంది. రాక్షస రాజ్యం కాదు. రాక్షస రాజ్యాన్ని, రాక్షస విధానాల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేసే ప్రభుత్వం మంచి రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఎవరండి? గతంలో మేము అధికారం ఉన్నప్పుడు ఏ ఒక్కరి మీద అక్రమ కేసులు పెట్టలేదు, ఎవరు నచ్చలేదు. ఈరోజు రాజకీయాలు ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టి అందరినీ కూడా కాకాని పోతే ఇలాంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. సార్, అక్రమ కేసులు ఉందే లేదు కోర్టులోకి వెళ్తున్నాయి. కోర్టులో తెలుస్తారు కదా అక్రమ కేసులో కాదో అని చెప్పేసి. అక్రమ కేసులని ఎవరు చెప్పాలి? వాళ్ళు చెప్తే అక్రమాలు చేసిన వాళ్ళే అక్రమ కేసులు అని చెప్తే ఏ విధంగా ఉంటుంది? కోర్టులు తేలుస్తాయి రేపు మాపో. మనందరికీ వెయిట్ చేయండి. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అర్హత అయిన వాళ్ళందరికీ కొత్త అక్రిడేషన్ ఇస్తామని నర్తకి సెంటర్లో సభలో చెప్పారు. అనాథల అర్హత ఓకే, 100% చేస్తామండి. దీంట్లో ఏంటంటే మీకు తెలుసు 21,000 గత ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇస్తే అక్రిడేషన్ కార్డ్స్ దాన్ని 12,000కి తీశారు. 12,000కి తీసేసి ఈ జర్నలిస్ట్ అసోసియేషన్స్ వాళ్ళు రికమెండ్ చేసేవి కాకుండా వాళ్ళ సొంత మనుషులు వేసుకునే విధంగా విధానాలు రూపొందించారు. కాబట్టి ఆ పాలసీ మీద పూర్తిగా స్టడీ చేస్తున్నాం. మొన్న క్యాబినెట్ కూడా వెళ్ళింది. ఇంకా ఎక్కువ మందికి
అక్రిడిటేషన్ కార్డ్స్ ఇవ్వడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో పరిశీలించమని చెప్పేసి ఒక సబ్ కమిటీ వేశారు ఆ మంత్రివర్గ ఉపసంఘాన్ని. ఆ కమిటీ కూర్చుంది, కొన్ని రికమెండేషన్ చేసింది. అవకాశం ఉంటే ఈ క్యాబినెట్లోనే పెడతాము, లేదా నెక్స్ట్ క్యాబినెట్లో ఇస్తాం. అందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తాం.